యూనివర్సిటీస్ అన్ని ఏ విధంగా ఉంటాయండి? అంటే మీ దగ్గర ఆల్రెడీ అసోసియేట్ అయినటువంటి యూనివర్సిటీస్ ఎన్ని ఉన్నాయి? జార్జియాలో కనుక చూసుకుంటే మన దగ్గర ఉన్న యూనివర్సిటీస్ టాప్ 5 యూనివర్సిటీస్ ఉన్నాయి. అందులో పర్టికులర్గా యూనివర్సిటీ ఆఫ్ జార్జియా, కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, టిబ్లిసీ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ TSMU, కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఉంది. అది వరల్డ్లో ఉన్న టాప్ 10 మెడికల్ ఇన్స్టిట్యూట్ అయిన ఎమోరీతో టైఅప్లో ఉంది. దాని కరికులం కూడా టోటలీ ఎమోరీ కరికులం బేస్గా డిజైన్ చేయడం జరిగింది. ఈవెన్ MBBSలో ఉన్న టైంలోనే వాళ్ళకి US యొక్క PG ఎంట్రన్స్ ఎగ్జామ్, USMLEకి సంబంధించిన ప్రిపరేషన్ ఫస్ట్ ఇయర్ నుంచే ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ 3 ఇయర్స్కి US యొక్క PG ఎంట్రన్స్ ఎగ్జామ్ యొక్క స్టెప్ 1 కవర్ చేస్తారు. సెకండ్ 2 ఇయర్స్కి స్టెప్ 2 కవర్ చేస్తారు. సో ఈ విధంగా MBBSలో ఉండగానే వాళ్ళకి US యొక్క PG సీట్ అనేది చేతిలో ఉంటుంది. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో PG చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు నెలకి అప్ టు 4 to 5 lakhs స్టే ఫండ్ కూడా రావడం జరుగుతుంది. అకామిడేషన్ ఎలా ఉంటుందండి మరి? జార్జియాలో 14 హాస్టల్స్ ఉన్నాయండి. మన తెలుగు వాళ్ళకి 3,000 మంది తెలుగు పిల్లలు చదువుతున్నారు. జార్జియాలో ఏ యూనివర్సిటీ అయినా తీసుకోండి, మనమే దాన్ని తెలుగు రాష్ట్రాలకు పరిచయం చేసింది. సో ప్రతి జిల్లా నుంచి, ప్రతి మండలం నుంచి మన దగ్గర చదివే స్టూడెంట్స్ ఉన్నారు. స్టూడెంట్స్ పేరెంట్స్ మన ఆఫీస్ విజిట్ అయితే ఆ లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ డీటెయిల్స్ ఇస్తాం. స్టూడెంట్స్తో మాట్లాడుకోవచ్చు, పేరెంట్స్తో మాట్లాడుకోవచ్చు. దాన్ని బట్టి వాళ్ళు ఒక నిర్ణయానికి రావచ్చు. అండ్ ఫుడ్ కూడా ప్యూర్ తెలుగు ఫుడ్ ఉంటుంది.